ఆచి చికెన్ మసాలా. ప్రకాశం జిల్లాలో ఓ సీనియర్ మాజీ మంత్రి ఫ్యాన్ పార్టీకి దగ్గరవుతున్నారా? జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతుందా? ఈ నేపథ్యంలోనే ఒంగోలు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన జగన్ ఆ మాజీ మంత్రికి గేట్లు క్లోజ్ చేశారా? ఈ సందర్భంగా ఇద్దరు ఫ్యాన్ పార్టీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఇప్పుడు జగన్ ఇచ్చిన ఆఫర్తో ఆ నేతలు ఖుషి అవుతున్నారా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకున్నారు. జగన్కు అత్యంత క్లోజ్గా ఉండే బాలినేని పార్టీ మారడంతో నేతలంతా షాక్ అయ్యారు. అంతేకాదు జగన్కు సమీప బంధువు కావడంతో ఆయన పార్టీ ఎందుకు మారని నేతలంతా చర్చోపచర్చలు సాగించారు. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బాలినేని అసలు జీర్ణించుకోలేకే వైసీపీని వీడారని తేలింది. అయితే బాలినేని వైసీపీ వీడాక అటు జనసేన పార్టీలో ఆయనకు కీలక హామీ దక్కిందని ప్రచారం సాగింది. కూటమి సర్కార్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి సైతం దక్కబోతోందని టాక్ నడిచింది. కానీ ఇవేమీ జరగలేదు. అంతకు మించి జనసేన పార్టీ నేతలే తీవ్రంగా అవమానిస్తున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి వైసీపీకి దగ్గరవుతున్నారని ప్రకాశం జిల్లాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ చెక్ పెట్టారని ప్రచారం సాగుతోంది. తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి బాలినేని తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జగన్ నిర్వహించిన సమావేశంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పెద్ద పదవిలో ఉంటారని జగన్ చెప్పడం ద్వారా బాలినేని స్థానంలో బూచేపల్లి మాత్రమే జిల్లా పగ్గాలు చూస్తారని స్పష్టత ఇచ్చినట్లయిందని అంటున్నారు. పార్టీ కోసం బూచేపల్లి చాలా కష్టపడుతున్నారని మాజీ సీఎం జగన్ ప్రశంసించారు. అన్నీ కలిసి వస్తే భవిష్యత్తులో బూచేపల్లి ఉన్నత స్థానంలో ఉంటారని అధినేత చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలో వైసీపీ పార్టీలో బూచేపల్లికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం ఖాయంగా చెప్తున్నారు. ఇదే సమయంలో బాలినేనికి గేట్లు మూసినట్టేనని అంటున్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూటమి సునామీని తట్టుకుని ఆయన గెలిచారు. అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ వెన్ను చూపకుండా పోరాడుతున్నారని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలతో బూచేపల్లి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి చేపట్టడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలోనూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి పోటీ చేశారు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా ఆయన ఒంగోలుకు దూరంగా ఉండమని జగన్ చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. చెవిరెడ్డి సొంత నియోజకవర్గమైన తిరుపతి జిల్లా చంద్రగిరికి మాత్రమే పరిమితం కావాలని, ఒంగోలు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జగన్ ఆదేశించారంటూ ప్రచారం జరిగింది. అటు చెవిరెడ్డికి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారానికి తాజాగా జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఒంగోలు కార్యకర్తల సమావేశంలో చెవిరెడ్డికి భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఆయన్ను ఈ జిల్లా రాజకీయాల నుంచి వేరు చేయలేదని సంకేతాలు పంపించారు. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చండూరి రవిబాబే అని జగన్ ప్రకటించారు. ఒంగోలు ఇన్ఛార్జిగా చండూరి రవి అయితే బాగుంటుందని అందరం కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమని చెప్పుకొచ్చారు. 1.5 ఏడాది క్రితం అతను వైసీపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రయాణం మొదలు పెట్టారని కొనియాడారు. పార్టీ పిలుపు మేరకు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నట్టు రవిపై ప్రశంసల జల్లు కురిపించారు. రవికి ఎప్పుడు తన మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే బాలినేని వైసీపీలో తిరిగి చేరుతారని టాక్ వినిపిస్తున్న వేళ ఒంగోలులో రవికే తన మద్దతు ఉంటుందని జగన్ ప్రకటించడంతో బాలినేనికి ఒంగోలు వైసీపీలో చోటు లేదని క్లారిటీ ఇచ్చినట్టేనని వైసీపీ శ్రేణులు ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది.